పేరుకు ఆశ్రమం, చేసేది మీ అవసరం కోసం. లక్షల లక్షల డొనేషన్లు. ఎలా? పేరుకే అనాథాశ్రమం, జరిగేవన్నీ అక్రమాలే. కూడు గూడు ఇస్తానంటాడు, చిత్రహింసలు పెడతాడు. భిక్షగాళ్లను డోనర్లకు చూపిస్తాడు, అడ్డగోలుగా డొనేషన్స్ వెనకేసుకుంటాడు. ఇక్కడ 600 మంది ఉంటారు సార్. ఒక ఫుల్ డే పెట్టించారనుకోండి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 పెట్టిస్తే 50,000. డోనర్లిచ్చే సరుకులు అమ్మేసుకుంటాడు, అనాథలకు తిండి పెట్టకుండా మాడుస్తాడు. వృద్ధులని చూడకుండా చితక బాదుతాడు, రోగమొచ్చి చచ్చిపోతే ఎక్కడికి తరలిస్తాడో తెలియదు. ఆశ్రమంలో మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు, జీతం అడిగిన వాళ్లకు గెట్ అవుట్ బెదిరింపులు. ఫిజికల్ గా కూడా ఇబ్బంది పెడుతుంది. 1-2 టైమ్స్ నన్ను కూడా తీసేయడానికి కారణం అనుకుంటా నేను. అప్పట్లో రేకుల షెడ్, ఇప్పుడు భారీ భవనం, ఎకరాలకెకరాల కబ్జా సామ్రాజ్యం, కార్లు, ఫ్లాట్లు. 2010లో పెట్టినప్పుడు ఏం లేదు, బిల్డింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక చిన్న రూమ్ ఉన్నదన్నమాట. నిన్నటి దాకా మామూలు ఆశ్రమం, ఇప్పుడు అతను గురూజీ, అదొక ఆలయం. అమ్మా నాన్న పుణ్యక్షేత్రం, అదో పెద్ద స్కామ్. చౌటుప్పల్ అమ్మ